హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మనం వీక్లీ అనాలిసిస్లో భాగంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా మంత్లీ, వీక్లీ, డైలీ టైం ఫ్రేమ్లో కూడా మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఒకసారి అయితే చూసేద్దాము. సో దట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎటువైపు వెళ్తుంది మార్కెట్ అండ్ ఎటువంటి క్యాండిల్స్ వేసింది అండ్ బిహైండ్ ద క్యాండిల్స్ సైకాలజీ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాము. అండ్ అలాగే మండేకి ఇంట్రాడే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి కవర్ చేసేద్దాము. అండ్ ఇంకా ఈ వీడియోలో ఎప్పట్లాగానే ఎకనామిక్ క్యాలెండర్లో నెక్స్ట్ వీక్కి ఎటువంటి గ్లోబల్ వైజ్గా కావచ్చు, ఇండియా వైడ్గా కావచ్చు, ఎటువంటి ఈవెంట్స్ ఉన్నాయి అని కూడా అది కూడా చూసేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ అవైటెడ్ మన ట్రేడర్స్లో మే మంత్ ఎండ్ అయిపోయింది కదా, సో ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది కూడా ఒకసారి అయితే క్లియర్గా చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా, లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలో మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే కనుక చాలా సాలిడ్ మంచి క్యాండిల్స్ అయితే ఉన్నాయి. కాన్సిక్యూటివ్గా 3 క్యాండిల్స్ అయితే ఉన్నాయి. బట్ లో బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ లాస్ట్ మంత్ బట్ అవ్వలేదు. అండ్ కంటిన్యూస్గా మంచి క్యాండిల్స్ అయితే కాన్సిక్యూటివ్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా నిఫ్టీలోకి వచ్చేసరికి మంచి బుల్లిష్ మూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఓన్లీ ద థింగ్ ఈస్ దట్ 25,000 బ్రేక్ అవ్వడమే. ఓకే, సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ క్యాండిల్ కనుక మనకి 25,000 పైన వస్తే కనుక 26,000 వరకు ఒక ఇలాంటి జైంట్ క్యాండిల్ వస్తే కనుక మనకి ఒక 1000 పాయింట్స్ అయితే మూవ్ అయితే రావడానికి ఉంటుంది. ఇది మంత్లీలో, డైలీలో కాదు. సో మంత్లీ టైం ఫ్రేమ్ కాబట్టి కొంచెం పెద్ద టార్గెట్స్ ఉంటాయి జనరల్గా. సో వీక్లీ టైం ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ యావరేజెస్ చూడొచ్చు. డైలీ మూవింగ్ యావరేజెస్ ఎస్ఎంఏ ఆర్ ఎంఏ ఆర్ డిఎంఏ అని కూడా అంటారు. వీటిని 50, 100, 200 అయితే నేను ప్లేస్ చేయడం జరిగింది. ప్రీవియస్గా మనకి 50 ఎంఏలోంచి కూడా మూవింగ్ యావరేజ్లోంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇక్కడ కొంచెం మనకి ఆల్టింగ్గా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే మనం ప్రీవియస్గా మాట్లాడుకుంటున్నామో 25,150, 25,000 లెవెల్ దగ్గరనే మనకి ఇక్కడ కొద్దిగా స్ట్రక్ అయినట్టయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీక్ నుంచి కూడా కంప్లీట్గా ఇన్సైడ్ బార్స్ మాత్రమే వస్తున్నాయి. సో అందుకని నిఫ్టీలో పెద్దగా ఇంట్రాడే ప్లేయర్స్కి అయితే పెద్దగా మొమెంటం అయితే ఉండట్లేదు. వన్స్ ఈ 25,200 కావచ్చు, అలాగే డౌన్ సైడ్ ఏదైతే ఉందో 24,400 ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే తప్ప మనకి మ్యాక్సిమం మొమెంటం అనేది మనకి ఇక్కడ చూడడానికి అయితే రాదు. సో వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే కనుక కంప్లీట్గా రేంజ్ బౌండ్ అనేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో కంప్లీట్గా బులిష్. ఓకే, సో మెయిన్ టైం ఫ్రేమ్లో. అండ్ డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేసరికి కంప్లీట్గా రేంజ్ బౌండ్ ఎలా ఉంది అనేది మనకి క్లియర్గా మనం తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ ఇన్సైడ్ బార్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్యాండిల్ చూసుకుంటే ఈ లోపలనే ఉంది ఇంకా కంప్లీట్గా. సో ఎదర్ వైస్లో బయటకు వచ్చేంత వరకు కూడా మనకి పెద్దగా మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రీవియస్గా కూడా వచ్చిన డౌజీ క్యాండిల్కి దానికి కూడా కంప్లీట్గా ఇది ఇన్సైడ్ బార్స్లోనే ఉంది. ఒక బేరిష్ బార్, స్లైట్లీ బేరిష్, జస్ట్ 82 పాయింట్స్ అయితే మనకి మైనస్ ఇచ్చింది ఫ్రైడే. బట్ ఓవరాల్గా ఎటువంటి పెద్ద మొమెంటం అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఓవరాల్గా మనకి చూసుకుంటే కనుక వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో రేంజ్ బౌండ్లోకి వస్తుంది. అండ్ మంత్లీలోకి వచ్చేసరికి బులిష్గానే ఉంది. అగైన్ 25,000 వచ్చేసి నిఫ్టీలో మనకి ఒక మంచి రెసిస్టెన్స్కి అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో లెట్స్ గో టు మంత్లీ టైం ఫ్రేమ్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూడొచ్చు సాలిడ్ గ్రీన్ క్యాండిల్స్ అయితే కన్సిక్యూటివ్గా సేమ్ మనకి అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలా ఉంది. సో ఇమీడియట్గా పుట్స్ ఎవరైతే పొజిషనల్గా మనం తీసుకుందాం అనుకుంటున్నారో దీంట్లో బ్రేక్అవుట్ కోసం అయితే వెయిట్ చేయండి. లేకపోతే కనుక మెయిన్ ఫాదర్ ట్రెండ్ ఏదైతే ఉందో పెద్ద ట్రెండ్, పెద్ద నదులన్నీ ఉంటాయి కదా, సో ఆ డైరెక్షన్లోనే పిల్ల కాలువలు కూడా వెళ్ళి జాయిన్ అవుతాయి తప్ప పిల్ల కాలువల డైరెక్షన్లో పెద్ద నదులు అయితే వెళ్ళవు. సో ఇక్కడ పెద్ద నది వచ్చేసి మంత్లీ అండ్ వీక్లీ, అండ్ ఇవి వచ్చేసి పిల్ల నదులు డైలీ అవర్లీ కూడా. సో ఈ డైలీ అవర్లీ కూడా డెఫినెట్గా దే షుడ్ ఫాలో
ద మెయిన్ ఏవైతే ఉన్నాయో పెద్ద కాలువలు వాటిని ఫాలో అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఎప్పుడైతే మనకి లాస్ట్ ఒక 100 మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఒక జిగ్జాగ్ వేసి అగైన్ వెళ్తుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే కనుక ఈ లో కంటే ఈ లో హై ఉంది అండ్ నెక్స్ట్ లో కూడా మంచి హయ్యర్ హైస్ ఫామ్ అయితే మనకి చేస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడైతే కొంత స్ట్రెంగ్త్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మంచి క్యాండిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ నిఫ్టీలో ఏదైతే 25,000 మనకి ఒక రెసిస్టెన్స్గా ఉందో ఇక్కడ కూడా మనకి 56,000 దగ్గర అయితే మాత్రం మంచి రెసిస్టెన్స్గా కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ప్యాటర్న్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సింపుల్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అయితే ఉంది. ఇది ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ ఏరియాలో సో ఎయిదర్ వేస్లో మనకి బ్రేక్అవుట్ ఇస్తేనే తప్ప మంచి మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒక మంచి 200 పాయింట్స్తో మనకి ఫ్రైడే వచ్చేసి క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ కూడా ఓవరాల్గా 56,000 దగ్గర బ్రేక్ అయితేనే మనకి మంచి బ్రేక్అవుట్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఓవరాల్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బులిష్గానే ఉన్నాయి, కొంత రేంజ్ బౌండ్లో అయితే ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే మనకి 3 సినారియోస్ ఉంటాయి. ఒక ర్యాలీ వచ్చిన తర్వాత ఒక బేస్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ర్యాలీ ఉంటుంది. అలాగే ఒక డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఒక బేస్ ఫామ్ అయ్యి డ్రాప్ ఆర్ ర్యాలీ డ్రాప్ అవడమా, లేకపోతే ఇక్కడ బేస్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవ్వటమా అనేది ఒక సినారియో అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఈ కండిషన్లో ఉన్నాము. ఏదైతే ఇక్కడ మనకి ఆల్రెడీ ర్యాలీ ఏదైతే ఉందో ఇక్కడ మనం దీన్ని ర్యాలీగా అనుకుంటే కనుక ర్యాలీ వచ్చింది అండ్ ఇక్కడ బేస్ అయితే ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ రావాలి అనుకుంటే కనుక మనకి ఏది 56,000లో కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ నుంచి మనకి ర్యాలీ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. ఒకవేళ ఈ బేస్ కానీ ఇక్కడ నుంచి బ్రేక్ అయితే అయ్యింది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి మొత్తం మార్కెట్ అంతా డ్రాప్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి మంత్లీ వీక్లీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి బ్రేక్అవుట్స్ ప్యాటర్న్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ కూడా. సో ఒకసారి ఇంట్రాడే పర్స్పెక్టివ్లోకి వెళ్ళే ముందు ఎకనామిక్ క్యాలెండర్ ఒకసారి చూసేద్దాం. సో దట్ మనకి నెక్స్ట్ ఈ వీక్ ఈవెంట్స్ ఏమున్నాయనేది తెలుస్తుంది. సో లెట్స్ గో ఫర్ ఎకనామిక్ క్యాలెండర్. సో ఇక్కడ చూసుకుంటే June 2nd హాలిడేస్, సో ఇగ్నోర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఏ డేటా ఉంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ మన ఇండియాకి సంబంధించింది. అలాగే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా యూఎస్కి సంబంధించింది కూడా ఉంది. ఫెడ్ చైర్పర్సన్ పవెల్ స్పీక్స్. సో మండే ఓవరాల్గా ఒక కైండ్ ఆఫ్ బిగ్ డే అని చెప్పొచ్చు మనకి. సో చాలా కంటిన్యూస్ ఈవెంట్స్ అయితే మనకి లైనప్ అయి ఉన్నాయి. అండ్ ట్యూస్డేకి వచ్చేసరికి హాలిడేస్ అండ్ జోల్స్ జాబ్ ఓపెనింగ్. ఇది ఒకటి కొంత ఎఫెక్ట్ చూపించడానికి అంత మేజర్ అయితే ఏం కాదు. అండ్ వెడ్నెస్డేకి వచ్చేసరికి S&P గ్లోబల్ సర్వీసెస్ అగైన్ మన ఇండియాకి సంబంధించిన డేటా అయితే ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి కమోడిటీస్ క్రూడ్లో ట్రేడ్ చేసే వాళ్ళకి అలాగే క్రిప్టోలో ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ అయితే పడడానికి ఛాన్స్ ఉంది. సో వెడ్నెస్డే ఒకటి మనం చూసుకోవాలి, మండే అండ్ వెడ్నెస్డే. అండ్ తర్వాత థర్స్డేకి వచ్చేసరికి మనకి ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ ఒకటి ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఫ్రైడేకి వచ్చేసరికి ఇవన్నీ హాలిడేస్. అండ్ మన ఇండియన్ మార్కెట్ సంబంధించిన RBI ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఒకటి ఉంది. అండ్ అలాగే ఫారెక్స్ రిజర్వ్ కూడా ఉంది. సో ఈ రెండు కూడా డెఫినెట్గా మనకి మంచి ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ రేటు అండ్ నాన్ ఫార్మ్ రేట్స్ ఇవి కూడా మనకి యుఎస్ మార్కెట్ నుంచి కొంచెం గ్లోబల్ క్యూస్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా మండే అండ్ ఫ్రైడే అండ్ బిగ్ డే వచ్చేసి వెన్స్డే ఒకటి చూసుకుంటే జాగ్రత్తగా సరిపోతుంది. BTST అండ్ కమోడిటీస్ అండ్ క్రిప్టో వాళ్ళు కూడా. ఓకే, సో ఒకసారి నిఫ్టీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. నిఫ్టీ ఇంట్రాడే పర్స్పెక్టివ్లోకి వచ్చేసరికి 24,791 అలాగే 24,700 వచ్చేసి మనకి నో ట్రేడింగ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ లెవెల్స్ చూడొచ్చు. అండ్ ఈ లెవెల్స్ కూడా మనకి ప్రీవియస్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఎట్లా యూజ్ అయినాయి అనేది మనకి తెలుస్తూ ఉంది ఈ లెవెల్స్లో పర్టికులర్గా. అండ్ 24,791 గ్యాప్ అప్ అయ్యి అండ్ 5 minutesలో క్లోజింగ్ ఇస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,847 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,907 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 25,000గా మనకైతే కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి
24,700 మనకి ట్రిగర్ అవుతే కనుక ఫస్ట్ టార్గెట్ 24,631, అలాగే సెకండ్ టార్గెట్ 561, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,508గా అయితే మనకి టార్గెట్స్కి అయితే ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ప్రీవియస్గా కూడా మనకి ఈ లెవెల్స్లో అంటే 55,800 కావచ్చు, 50,900 కావచ్చు, ఈ లెవెల్స్లో రిజెక్షన్ అయితే అవుతుంది. ప్రైస్ అయితే పైకి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. సో మండే వచ్చేసి గ్యాప్ అప్ వచ్చేసి చాలా మచ్ నీడెడ్ ఫర్ ద బుల్స్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ 797 అంటే 55,800లో బ్రేక్ అయితే కనుక 868 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 956, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,000గా అయితే మనకు ఉంది. అండ్ ఎవరైతే మనకి ఇక్కడ రిజెక్షన్ వచ్చినప్పుడల్లా కాల్స్ యాడ్ చేస్తూ ఉంటారో, సో వన్స్ ఇది బ్రేక్ అయ్యి మినిమం ఒక 15 మినిట్స్ కూర్చుంది అంటే కనుక, అంటే టార్గెట్ 1 అచీవ్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ 56, 100, 200 కూడా వెళ్ళడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే మనకి గ్లోబల్ క్యూస్ బట్టి కూడా 55,683 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 55,598, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,498, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,398గా మనకి డౌన్ సైడ్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం. చూసే ముందు మన ట్రేడర్స్ గ్రూప్లో మనకి మే మంత్ నుంచి కూడా చూసుకుంటే కనుక మనకి తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ మంత్ అయితే కనుక మనకి కొంచెం రెడ్స్ అయితే లాస్ట్ 1-2 వీక్స్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ యాజ్ యూజువల్గా 1 డేలో అయితే 2 ట్రేడ్స్తోనే ఇంకా క్లోజ్ చేసిన రోజులు ఉన్నాయి. 1 డే అయితే కనుక 4 to 5 ట్రేడ్స్ కూడా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి వాలటాలిటీని బట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అని చూసుకుంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు 3,401 పాయింట్స్. సో మినిమం ఒకవేళ నాకు ట్రైలింగ్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఫస్ట్ టార్గెట్కి సెకండ్ టార్గెట్కి కనుక క్లోజ్ చేసుకుంటున్నాను అన్నా సరే, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ అయినా సరే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాచ్, సో మినిమం 1,500 to 2,000 పాయింట్స్ అనేవి మనం క్యాచ్ చేసుకోవడానికి ఉంటుంది. ది థింగ్ ఈస్ దట్ ఓన్లీ ద డిసిప్లిన్. ఓకే, సో ట్రేడర్స్లో కూడా మనం డిసిప్లిన్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో మీరుగా ఓన్గా కూడా ట్రేడ్ చేసుకున్నా సరే డిసిప్లిన్కి అయితే ఎక్కువ వాల్యూ ఇవ్వండి. సో దట్ మార్కెట్ అయితే మన అదుపులో అయితే ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక మనం చాలాసార్లు విని ఉంటాము, ఏదైనా ఒక బర్డ్ అంటే ఒక పిట్ట కానీ ఏదైనా ఒక పక్షి కానీ చెట్టు మీద నుంచుంది అంటే కనుక అది విరిగిపోతుందేమో అనే భయం దానికి ఉండదు. ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం విరిగిపోయే టైంకి నాకు రెక్కలు ఉన్నాయి అన్న ఒక ధైర్యం ఉంటుంది. సో ఇక్కడ కూడా మన ట్రేడింగ్లోకి అదే ఎగ్జాంపుల్ని అన్వయిస్తే కనుక మనకి మార్కెట్ ఎట్లా ఉంటుందో తెలీదు. సో దాన్ని మనం కొమ్మగా తీసుకుంటే కనుక మనకి రెక్కలు ఏంటి అంటే కనుక ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్, ఈ రెండు ఉంటే కనుక మార్కెట్కి మనకు అనుకూలంగా లేదు. ఈరోజు ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టింది, సెకండ్ స్టాప్ లాస్ కొట్టింది, థర్డ్ స్టాప్ లాస్ కొట్టింది. సో ఇంకా లెట్స్ స్టాప్ ద డే. ఓకే, సో రదర్ దెన్ ఫైటింగ్ విత్ ద మార్కెట్ ఆ రోజు స్టాప్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మన రెక్కల మీద మన మీద నమ్మకం ఉన్నప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ కాకపోయినా ఆ నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉంటుంది, డెఫినెట్గా అప్పుడు పట్టుకోవచ్చు. సో ఇది సూత్రం మీద ఆధారపడితే సరిపోతుంది. రదర్ దెన్ బ్లేమింగ్ మార్కెట్స్ ఎక్కువ టార్గెట్ ఇవ్వట్లేదు, స్టాప్ లాస్లు కొట్టేస్తున్నాయి, ఇట్లా విక్స్ వస్తుంది అనే బదులు సో మన రిస్క్ మేనేజ్మెంట్ మన సైడ్ నుంచి మనం ఏం చేయాలి. సో మార్కెట్ని అయితే ఎవడో కూడా మనం యాజ్ ఎ రిటైలర్ ట్రేడర్గా ఇంచు కూడా కదపలేము, అది అందరికీ తెలిసిందే. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మన ట్రేడ్స్ని కంట్రోల్ చేసుకోవాలి, మన ట్రేడ్స్ని దాని మీద గ్రిప్ ఉంచుకుంటే సరిపోతుంది. సో హోప్ ఈ టిప్ అయితే డెఫినెట్గా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో సెన్సెక్స్లోకి వెళ్ళిపోదాం. సెన్సెక్స్లోకి వచ్చేసరికి 81,536 అండ్ 81,327 అయితే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అండ్ స్కాంప్లింగ్ జోన్గా అయితే ఉంటుంది. అండ్ మర్చిపోయాను, మన దాంట్లో అయితే మాన్సూన్ అని 20% ఆఫర్ అయితే ఉంది ట్రేడర్స్లో. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, సో యూ కెన్ జాయిన్ నౌ అండ్ యూ కెన్ అవైల్ ఫ్లాట్ 20% డిస్కౌంట్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వీకెండ్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో మీరు కూడా మీ డిసిప్లిన్ ట్రేడింగ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక ట్రై చేసేయండి, ట్రేడర్స్ గ్రూప్లో జాయిన్ అయితే అయిపోండి. అండ్ మన దాంట్లోకి వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ట్రిపుల్ ఆఫ్ ద కౌంట్ అయితే మేము పెరిగాము, మన ట్రేడర్స్ గ్రూప్లో మెంబర్స్ అయితే పెరిగారు. దీనికి రీజన్ ఒకటే మెయిన్, ద వే వీఆర్ గైడింగ్ ద ట్రేడర్స్ అండ్ ద కాల్స్. అఫ్ కోర్స్
ప్రాఫిట్స్ వస్తేనే కదా డెఫినెట్గా నాకు ప్రాఫిట్స్ వచ్చాయంటేనే కదా నేను వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తాను. సో నాకే లాస్లు వచ్చినాయి అనుకోండి, నేను వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వలేను కదా. సో మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ వచ్చేసి మనకి మా ఫ్రెండ్ చెప్పాడు, మా రిలేటివ్స్ చెప్పాడు, మా కొలీగ్ చెప్పాడు అనేసి వీళ్ళే ఎక్కువ వస్తున్నారు. సో రిఫరెన్స్ ఇస్తున్న ట్రేడర్స్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. సో సెన్సెక్స్కి వచ్చేస్తే కనుక 81,536 కూడా మనకి బ్రేక్ అవుతే కనుక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 81,677, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,200, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,990 అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ 327 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,212 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 80,988 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 80,735గా అయితే మనకుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైజ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.